ఫిజిక్స్ సంబంధించినటువంటి ఈసీ వాళ్ళ పేపరు, ట్రిపుల్ ఈ వాళ్ళ పేపరు, మెకానికల్, సివిల్, మెటలర్జీ వాళ్ళ పేపర్. సో అందరికీ కూడా ఫిజిక్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ పెండింగ్ ఫ్రమ్ ద కంప్యూటర్ సైన్స్ సిఎంఈ వాళ్ళకి మాత్రమే పెండింగ్ ఉంది. సో ఆల్రెడీ మీకు ఎగ్జామ్ 24న కాబట్టి మిమ్మల్ని మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారం ఈ యొక్క 3 పేపర్స్ని కంప్లీట్ చేసుకోమని చెప్పి ఉన్నాను నిన్న ఈవినింగ్ లోపు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క గ్రావిటేషన్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలి. గ్రావిటేషన్ చాప్టర్లో ఈ క్వశ్చన్స్ 4 కూడా చదివారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ మీద దాని యొక్క ఫార్ములా, దాని యొక్క డెరివేషను, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ యొక్క ఫార్ములా, దాని యొక్క డెరివేషను, దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కవర్ అయినాయా లేదా. తర్వాత కెప్లర్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్, లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్, అక్కడ మీకు 3 లాస్ ఉంటాయి. ఆ 3 లాస్ నేర్చుకోవాలి. తర్వాత రిలేషన్ బిట్వీన్ జీ అండ్ జీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ వాల్యూ. ఆ రెండిటికి ఉన్నటువంటి రిలేషను, ఆ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. తర్వాత శాటిలైట్స్ కి సంబంధించినటువంటి దాంట్లో ప్రాబ్లం అడగటానికి అవకాశం ఉన్నటువంటిది ఈ యొక్క ఆర్బిటాల్ వెలాసిటీ మీద ఉన్నటువంటి ప్రాబ్లం కానీ, ఎస్కేప్ వెలాసిటీ మీద ఉన్నటువంటి ప్రాబ్లం కానీ. అంటే ఇక్కడ టోటల్ గా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ మీద ఉన్నటువంటి ఒక ఫార్ములా, ఆర్బిటాల్ వెలాసిటీ ఫార్ములా, ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా, రిలేషన్ బిట్వీన్ జీ అండ్ జీ, 4 ఫార్ములాలు కనుక తెలుసుకుని ఈ యొక్క డెరివేషన్స్ ఈ 4 క్వశ్చన్స్ చేసుకుంటే మీకు 20 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఎందుకు అంత పర్టికులర్ గా చెప్తున్నాము ఆ 4 టాపిక్స్ అంటే, మీరు ట్రిపుల్ ఈ యొక్క పేపర్ కనుక చూసినట్లయితే ఇదిగో చూడండి, ఇక్కడ క్వశ్చన్ డెరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీ అండ్ జీ అన్నారు. స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఉన్నటువంటి రిలేషన్. సో కంపల్సరీగా మనం ఆ క్వశ్చన్ నేర్చుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ద రేడియస్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ఎ ప్లానెట్ ఆర్ గివెన్ యాజ్ 7 రేడియస్ అండ్ యాక్సలరేషన్, ఇక్కడేమో రేడియస్ ఆర్ వాల్యూ ఇచ్చి ఉన్నారు అండ్ వెలాసిటీ వాల్యూ ఇచ్చి ఉన్నారు. ఫైండ్ ద ఎస్కేప్ వెలాసిటీ అండి, ఎస్కేప్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎస్కేప్ వెలాసిటీ యొక్క ఫార్ములాలో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అలానే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి, 5 మార్క్స్ కి. స్టేట్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్. నెక్స్ట్, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ పోలార్ శాటిలైట్స్. ఇది ట్రిపుల్ ఈసీ వాళ్ళకి అడిగినటువంటి 2 క్వశ్చన్స్. అంటే ఆ టాపిక్స్ మీరు నేర్చుకున్నట్లయితే 20 మార్క్స్. అవే క్వశ్చన్స్ మీకు రిపీట్ అవుతాయి. ఇక్కడ ట్రిపుల్ ఈకి చూసినట్లయితే చూడండి, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ పోలార్ శాటిలైట్, అదే క్వశ్చన్ ఇచ్చారు. డిఫైన్ ఆర్బిటాల్ వెలాసిటీ, క్యాలిక్యులేట్ ద ఆర్బిటాల్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీ యొక్క ఫార్ములా తెలిసి దాని యొక్క డెఫినేషన్ తెలిస్తే మనకి ఇక్కడ 5 మార్క్స్ వచ్చేస్తాయి. తర్వాత స్టేట్ ద ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ యొక్క డెరివేషన్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక రాయాలి. తర్వాత మెన్షన్ ఎనీ 4 అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. సో ఇది మీకు ట్రిపుల్ ఈ వాళ్ళకి అడిగినటువంటి 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఫ్రమ్ ద గ్రావిటేషన్. నెక్స్ట్, మెకానికల్ పేపర్ కనుక మీరు చూసినట్లయితే ఇది కొంచెం డిఫరెంట్ గా, కొంచెం డిఫికల్ట్ గా ఉన్నది పేపర్. ఎందుకంటే ఆబ్వియస్ గా చెప్పాను, ఎగ్జామ్ ముందే చెప్పాను, ట్రిపుల్ ఈకి కానీ, సివిల్ కి కానీ, మెకానికల్ సివిల్ ఎక్కువగా ఫిజిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ డెప్త్ కి వెళ్తారు. సో వాళ్ళ క్వశ్చన్ చూసినట్లయితే డిఫైన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే జీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, డిరైవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. సో ఇది రిపీటెడ్ క్వశ్చనే, చెప్తున్నటువంటి మన యొక్క ప్రిపరేషన్ ప్లాన్ లో ఉన్నటువంటి చెప్తున్నట్టు క్వశ్చనే. నెక్స్ట్, డిఫైన్ జియో స్టేషనరీ శాటిలైట్ అండ్ పోలార్ శాటిలైట్. రైట్ ఎనీ 5 అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. కంప్లీట్ గా దే ఆర్ ఫోకస్డ్ ఆన్ ద శాటిలైట్స్, అంటే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేశారు. మెకానికల్, సివిల్ వాళ్ళకి, మెటలర్జీ వాళ్ళకి అడిగినటువంటి పేపర్ అని. సో ఈ క్వశ్చన్స్ మీరు చదువుకున్నా సరిపోతుంది, ఈ యొక్క 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినా గానా సరిపోతుంది. ఓకే, అది. సో ఈ యొక్క గ్రావిటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా మీరు స్టాటిక్స్ లోకి వెళ్ళండి, వేరే డీవియేషన్కి వెళ్ళొద్దు. అంటే నిన్న ఈ 3 పేపర్స్ కంప్లీట్ చేయమని చెప్పాను అండ్ గ్రావిటేషన్ కంప్లీట్ చేయమని చెప్పాను. సో ఈ రోజు మార్నింగ్ సెషన్లో మీరు స్టాటిక్స్ కంప్లీట్ చేయండి, కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కంప్లీట్ చేయండి.
సో ఆ స్టాటిక్స్ లోకి వచ్చేసరికి మీకు బేసిక్ డెఫినేషన్స్ ఏదైతే ఉన్నాయో, వెక్టార్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ కి స్కేలార్ కి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, అందులో యూనిట్ వెక్టార్ ఎలా, యూనిట్ వెక్టార్ డెఫినేషన్, మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో అది మ్యాగ్నిట్యూడ్. తర్వాత పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ యొక్క డెరివేషన్ అండ్ దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. డెరివేషన్ అంటే magnitude of the resultant r ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ పీక్యూ కాస్ ఆల్ఫా యొక్క డెరివేషన్. అట్ ద సేమ్ టైం ఈ యొక్క దీని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ ఆల్ఫా బై పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లం చూసుకుంటే సరిపోతుంది. తర్వాత లామిస్ థీరం మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, పేపర్ డెప్త్ కి వెళ్తే లామిస్ థీరం టచ్ చేస్తారండి. సో దట్ ఈస్ ఫార్ములా ఈజ్ పీ బై సైన్ ఆల్ఫా, పీ బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు క్యూ బై సైన్ బీటా, క్యూ బై సైన్ బీటా ఈక్వల్ టు ఆర్ బై సైన్ గామా అనేటువంటి కాన్సెప్ట్ మీద అడగొచ్చు. దాని తర్వాత ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్, ఈ మూడు లాస్ కి కూడా స్టేట్మెంట్స్ అనేవి కంపల్సరిగా నేర్చుకోండి. పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్, లామిస్ థీరం యొక్క స్టేట్మెంట్, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ యొక్క స్టేట్మెంట్. సో ఈ కాన్సెప్ట్స్ కవర్ చేయాలి మీరు స్టాటిక్స్ లో. సో ఒకసారి యొక్క పేపర్ చూస్తే ఈ ఈ స్టాటిక్స్ మీద మీకు 13 మార్క్స్ ఇస్తారు. అంటే ఒక ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది, ఒక షార్ట్ ఆన్సర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈసీ పేపర్ లో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, అంటే మన యొక్క ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు విత్ ఎ డయాగ్రామ్. అంటే ఏంటి, టూ సైడ్స్ గా యాక్ట్ అవుతుంటే గనక, టూ సైడ్స్ టూ ఫోర్సెస్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ గా యాక్ట్ అవుతుంటే ది రిజల్టెంట్ విల్ బి థర్డ్ సైడ్ అండ్ టేకెన్ ఇన్ ద ఆపోజిట్ ఆర్డర్. సో ఇది డయాగ్రామ్ డ్రా చేసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనకి 5 మార్క్స్ వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, టూ ఫోర్సెస్ 1000 న్యూటన్స్ ఈచ్, అంటే రెండు ఫోర్సెస్ కూడా ఈక్వల్, పి ఈక్వల్ టు క్యూ, యాక్ట్ అట్ రైట్ యాంగిల్స్, అంటే వాటి యొక్క యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఈచ్ అదర్. ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్. ఆర్ యొక్క ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ పీక్యూ కాస్ ఆల్ఫా. అండ్ డైరెక్షన్ వచ్చేసరికి థీటా యొక్క ఫార్ములా దట్ ఈస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ ఆల్ఫా బై పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా వేసుకుంటే ఈ యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. 5 మార్క్స్ మనం క్యారీ చేయొచ్చు. సో ఈ విధంగా 10 మార్క్స్ దీని నుంచి వచ్చేస్తాయి. అదే 3 మార్క్స్ క్వశ్చన్ ఏం అడిగారు, వీళ్ళకి 3 మార్క్స్ క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఇక్కడ చూడండి, డిఫైన్ వెక్టార్ క్వాంటిటీ అండ్ మెన్షన్ అన్ ఎగ్జాంపుల్. వెక్టార్ యొక్క డెఫినేషన్ రాసి ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. వెక్టార్ యొక్క డెఫినేషన్ ఏంటి, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈజ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, అంటే వాల్యూ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సో దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మీకు ఫోర్స్ అనేది ఒక వెక్టార్ క్వాంటిటీ. అలా ఐరాజ్ ట్రిపుల్ ఈకి వచ్చేసరికి ఏ క్వశ్చన్ అడిగారో చూడండి. ట్రిపుల్ ఈ వాళ్ళకి స్టాటిక్స్ గురించి చూడండి, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయిందమ్మా. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అన్నారు. నెక్స్ట్, ఏ బాడీ ఈస్ థ్రోన్ సమ్ వెలాసిటీ at an angle of 60 degrees with the horizontal. If the horizontal component is 50 meter per second, what is the actual velocity? ఒక వెలాసిటీ ఉంది, ఇది 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది, హారిజాంటల్ తో 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది విత్ ద హారిజాంటల్. ఇఫ్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఈస్ 50, హారిజాంటల్ కాంపోనెంట్ 50 మీటర్ పర్ సెకండ్, వాట్ ఈస్ ద యాక్చువల్ వెలాసిటీ? సో మనకి ఈ యొక్క వి అనేటువంటి దానికి హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్. ఫోర్స్ తీసుకున్నట్లయితే ఇంక్లైన్డ్ ఫోర్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఎఫ్ కాస్ థీటా అవుతుంది, వర్టికల్ కాంపోనెంట్ ఎఫ్ సైన్ థీటా అవుతుంది. సో దీని నుంచి ఏం రాయొచ్చు, ఎఫ్ఎక్స్ విఎక్స్, హారిజాంటల్ కాంపోనెంట్ విఎక్స్ ఈక్వల్ టు వి కాస్ థీటా అవుతుంది. సో దీని నుంచి వి కావాలి, విఎక్స్ ఎంత 50, వి ఇంటూ కాస్ 60 డిగ్రీస్. సో వి ఈక్వల్ టు 50 బై కాస్ 60, వి ఈక్వల్ టు 50 బై కాస్ 60 వేసుకుంటే మీరు దీని సొల్యూషన్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకే, అది ఒకటి. అదే మెకానికల్ పేపర్ దీంట్లో 3 మార్క్స్ క్వశ్చన్ ఏమి అడిగారో ఒకసారి చూడండి. 3 మార్క్స్ క్వశ్చన్ లో డిఫైన్ స్కేలార్ క్వాంటిటీస్, స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీస్ విత్ ఎగ్జాంపుల్స్. స్కేలార్ అంటే ద క్వాంటిటీ విచ్ డజంట్ హ్యావింగ్ ఎనీ
డైరెక్షన్, ఓన్లీ వాల్యూ ఉంటే స్కేలారు, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటే వెక్టార్. దీనికి ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి. ఓకే. తర్వాత మెకానికల్ సివిల్ మెటలర్జీ వాళ్ళ యొక్క పేపర్లో ఏం అడిగారో ఎస్ఐ క్వశ్చన్ చూడండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లామిస్ థియరం యొక్క స్టేట్మెంట్ ఏంటి? ఇఫ్ త్రీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్, then the force is sine of the angle between other two forces. P by sine alpha equal to Q by sine beta equal to R by sine gamma. R by sine gamma. దాని యొక్క స్టేట్మెంట్ రాస్తారు, దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ డయాగ్రామ్ నీట్ గా రాస్తారు. అక్కడతో అది సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు దీంట్లో ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్ 4 న్యూటన్స్ 3 న్యూటన్స్ ఈజ్ 5 న్యూటన్స్. పి వాల్యూ ఇచ్చారు, క్యూ వాల్యూ ఇచ్చారు, ఆర్ వాల్యూ ఇచ్చారు. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. వాట్ ఈస్ ద ఫార్ములా? ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ ఆల్ఫా. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేయండి, పి ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయండి, క్యూ ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే. సో ఇది. సో దీని నుంచి మనం ఆల్ఫా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెరీ సింపుల్ క్వశ్చన్. పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ మీదే అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఈజీగా 10 మార్క్స్ మీకు స్టాటిక్స్ నుంచి వచ్చేస్తాయి. నెక్స్ట్ 3 మార్క్స్ క్వశ్చన్ ఏమి అడిగారు అంటే వీళ్ళకి, ఏ ఫోర్స్ 100 న్యూటన్ inclined at an angle of 30 degrees. ఇది 100 న్యూటన్స్ inclined at an angle of 30 degrees with the horizontal. Find its horizontal and vertical component. హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? ఎఫ్ కాస్ థీటా అవుతుంది. అంటే 100 కాస్ 30 డిగ్రీస్ అవుతుంది. ఈ వాల్యూ వచ్చేస్తాయి. అలానే ఎఫ్వై అంటే వర్టికల్ కాంపోనెంట్ ఏమవుతుంది? ఎఫ్ సైన్ థీటా అంటే 100 సైన్ 30 డిగ్రీస్. ఇంతే సింపుల్. హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అక్కడ అయిపోతుంది. సో ఇది స్టాటిక్స్ మీద ఈ 3 బ్రాంచెస్ కి కూడా అడిగినటువంటి క్వశ్చన్స్. సో స్టాటిక్స్ అయిపోతే మీరు కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీలో మీరు నేర్చుకోవాల్సింది వర్క్ డన్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్. వర్క్ డన్ యొక్క ఫార్ములా ఏంటి? వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కానీ, లేదా ఎఫ్ కాస్ థీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్ కానీ. డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్. ఎస్ అనేది పెట్టుకోండి, కన్ఫ్యూజన్ లేకుంటుంది. ఎఫ్ ఇంటూ ఎస్. అదే యాంగిల్, ఫోర్స్ కి యాంగిల్ ఇచ్చారనుకోండి, ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీకి వచ్చేసరికి కేఈ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. జస్ట్ ఫార్ములానే కాదు, ఆ ఫార్ములాకి సంబంధించినటువంటి డెఫినేషన్ కూడా, కైనెటిక్ ఎనర్జీ గురించి ఎక్స్ప్లెనేషన్ అడగటం కానీ, పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఎక్స్ప్లెనేషన్ అడగటం, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీహెచ్ ఇది కానీ అడుగుతారు. సో దీని మీద ప్రాబ్లమ్స్. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? ద ఎనర్జీ పొసెసెడ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. ద ఎనర్జీ పొసెసెడ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. whereas the energy possessed by the body by virtue of its motion అయితే గనక కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. ఇది హాఫ్ ఎంవి స్క్వేర్. తర్వాత రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్ ఈస్ కేఈ ఈక్వల్ టు m0 బై పి స్క్వేర్, m0 స్క్వేర్ బై 2m అనమాట. అంటే మొమెంటమ్ స్క్వేర్ బై 2 ఇంటూ మాస్ ఆఫ్ ద పార్టికల్ అండి. సో ఇది దాని యొక్క రిలేషన్, దాని యొక్క డెరివేషన్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, బయోగ్యాస్, బయోమాస్, ఇవన్నీ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఒక 2 or 3 పాయింట్స్, ఒక్కొక్క ఎనర్జీ గురించి ఒక 4 పాయింట్స్ నేర్చుకోండి, సరిపోతుంది. తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ అప్లికేషన్స్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ఎనదర్ ఫార్మ్. సో అది రాసుకుంటారు. సో ఫస్ట్ ఫోకస్ వర్క్ డన్ మీద, దాని మీద ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ దట్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. తర్వాత రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటమ్. తర్వాత థియరిటికల్ పార్ట్, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడిగారో ఒకసారి చూద్దాం. ఈసీ వాళ్ళ యొక్క పేపర్లో కనుక మీకు చూసినట్లయితే, డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ.
మెన్షన్ 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, వాటికి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పానండి డెఫినేషన్. ద ఎనర్జీ పొసెసెడ్ బై ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. ఎగ్జాంపుల్స్ ఏమవుతాయి? వాటర్ ట్యాంక్ లో వాటర్ నిండటం, లేదా చెరువులో వాటర్ నిండటం, లేదంటే మనం నిలబడి ఉండటం, అవన్నీ కూడా పొటెన్షియల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్సే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏమి అడిగాడు. ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 15 గ్రామ్స్. బుల్లెట్ యొక్క మాస్ 15 గ్రామ్స్ ఇచ్చారు, మాస్ ఇచ్చారు. ఫైర్డ్ విత్ ఎ వెలాసిటీ v ఈక్వల్ టు 100 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. ఫైండ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అన్నారు. వెరీ సింపుల్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటమ్మా? హాఫ్ ఎం వి స్క్వేర్. సో హాఫ్ ఇంటూ ఎం అంటే 15 ఇంటూ వి అంటే 100. 100 హోల్ స్క్వేర్ వేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్ వన్. 5కి వచ్చాను, 5 మార్క్స్కి వచ్చాను. ఒకే ఒక ఫార్ములా కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. సో అది చేసుకుంటే అక్కడ మనకి 10 మార్క్స్ వచ్చేస్తుంది. అది ఈసీకి అడిగినటువంటి పేపర్. వీళ్ళందరికంటే మీకే డెడ్ ఈజీగా ఇస్తాడు పేపర్, ఎందుకంటే కంప్యూటర్స్ వాళ్ళకి ఫిజిక్స్ రిలేటెడ్ ఎక్కువ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఇస్తారు, అంటే అప్లికేషన్స్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఈసీ వాళ్ళకి 3 మార్క్స్కి వచ్చిన ఏం అడిగాడో ఒకసారి చూద్దాం. ఈసీ వాళ్ళకి 3 మార్క్స్కి వచ్చిన ఏం అడిగారు అంటే, ఈ యొక్క వర్క్ డన్ మీద ఏ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్స్ యాక్ట్ ఆన్ ఏ బాడీ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ టు ద హార్జాంటల్ అన్నారు. ఓకే, ఒక బాడీ ఉంది, దాని మీద 20 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అయింది. ఎంత యాంగిల్ తో చేస్తుంది అంటే 60 డిగ్రీస్ యాంగిల్ తో చేస్తుంది. ఇఫ్ ఇట్ ప్రొడ్యూసెస్ ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 5 మీటర్స్, అంటే ఎస్ వాల్యూ 5 మీటర్స్ ఇచ్చారు. ద వర్క్ డన్ అన్నారు. ఇప్పుడే చెప్పా, వర్క్ డన్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్. యాంగిల్ ఇచ్చే ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్ అనేటువంటి ఫార్ములా వేస్తాము. ఓకే, ఎఫ్ వాల్యూ ఎంత? 20 కాస్ యాంగిల్ వాల్యూ 60 డిగ్రీస్ ఇంటూ 5 మీటర్స్. సో 100 కాస్ 60 డిగ్రీస్. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది. వెరీ సింపుల్ వన్. వర్క్ డన్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్ అప్లై చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ వేరే ట్రిపుల్ ఈ పేపర్కి వచ్చేసరికి మీకు క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ వర్క్ డన్ అండ్ ఎనర్జీ. డిఫైన్ వర్క్ డన్ అండ్ ఎనర్జీ. డెఫినేషన్స్. వర్క్ డన్ యొక్క డెఫినేషన్, ఎనర్జీ యొక్క డెఫినేషన్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈస్ ద వర్క్ డన్. ఎనర్జీ వచ్చేసరికి ద కెపాసిటీ టు డూ వర్క్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎనర్జీ. వర్క్ డన్ కి యూనిట్స్ ఏమవుతాయి? జౌల్స్ అవుతాయి. ఎనర్జీకి యూనిట్స్ ఏమవుతాయి? రెండింటికి కూడా జౌల్సే అవుతాయి. లేదా న్యూటన్ మీటర్ అవుతుంది. న్యూటన్ మీటర్ అన్నా కూడా జౌల్సే అనమాట. వర్క్ డన్ మీన్స్ the product of the force and displacement is the work done. Whereas energy means the capacity to do work. The capacity to do work is called as the energy. Okay. Whereas work done units Newton meter. Newton meter అంటే జౌల్స్ అనమాట. ఎనర్జీకి యూనిట్స్ అంటే సేమ్ యూనిట్స్. న్యూటన్ మీటర్ యూనిట్స్, న్యూటన్ మీటర్ అంటే జౌల్సే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg. మాస్ 2 kg ఇచ్చారు. మూవింగ్ విత్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 16 జౌల్స్. కైనెటిక్ ఎనర్జీ ఇచ్చేసారు 16 జౌల్స్. ఓకే, దెన్ ఫైండ్ ఇట్స్ మొమెంటం. మొమెంటం ఫైండ్ అవుట్ చేయమంటే కైనెటిక్ ఎనర్జీకి మొమెంటంకి ఉన్నటువంటి రిలేషన్ కేఈ ఈక్వల్ టు ఎం నాట్ స్క్వేర్ బై 2m. సో కేఈ వాల్యూ ఎంత? 16 జౌల్స్. ఎం నాట్ స్క్వేర్ బై 2m. 2 ఇంటూ 2 4 kgs. సో ఎం నాట్ స్క్వేర్ ఈక్వల్ టు 16 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 4 అమ్మ. 4 ఇంటూ 16 64. ఎం నాట్ వాల్యూ ఏమవుతుంది? 8 అవుతుంది. స్క్వేర్ రూట్ 64 కాబట్టి 8 అవుతుంది. సో మొమెంటం ఈక్వల్ టు 8. ఓకే, వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది కూడా. రిలేషన్ నేను చెప్పాను ఇప్పుడే మీకు. కేఈ ఈక్వల్ టు మొమెంటం స్క్వేర్ బై 2m అవుతుంది. కేఈ ఈక్వల్ టు మొమెంటం స్క్వేర్ బై 2m అవుతుంది. సో దాన్ని అప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది ఇది ట్రిపుల్ ఈ వాళ్ళకి అడిగినటువంటి ఎస్ఏ క్వశ్చన్. వెరాజ్ షార్ట్ ఆన్సర్ ఏమి అడిగారు అంటేనమ్మా వాళ్ళకి డిరైవ్ రిలేషన్ బిట్వీన్ కేఈ అండ్ మొమెంటమ్. 3 మార్క్స్కి అడిగారు. ఇందాక చెప్పినటువంటి డెరివేషన్ ఏదైతే ఉందో కేఈ ఈక్వల్ టు మొమెంటమ్ స్క్వేర్ బై 2m. మొమెంటమ్ స్క్వేర్ బై 2m అనేటువంటి ఫార్ములా యొక్క డెరివేషన్ అడిగారు. ఓకే, సో దాని యొక్క డెరివేషన్ నేర్చుకోండి. నెక్స్ట్ మెకానికల్కి అడిగినటువంటి ఎస్ఏ క్వశ్చన్ ఏముంది దానికి ఆన్సర్ ఏంటి? ఇక్కడ కొంచెం డెప్త్కి వెళ్ళారు. ఏమి అడిగాడు? ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ ఫోటో వాల్టాయిక్ సెల్ విత్ ఎ నీట్ స్కెచ్, విత్ ఎ నీట్ డయాగ్రామ్. పివి సెల్, ఫోటో వాల్టాయిక్ సెల్ గురించి అడిగాడు. అంటే సోలార్ ఎనర్జీ రిలేటెడ్ గా అడిగాడు.
సోలార్ ఎనర్జీ రిలేటెడ్ గా అడిగినటువంటి క్వశ్చన్. ఇది థియరిటికల్లే. ఫోటో వాల్టాయిక్ సెల్ యొక్క డయాగ్రామ్ అనేది మీ యొక్క టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. అది కూడా బై ఛాన్స్ మీకు మాక్సిమం అడగరు. ఓకే, బట్ ప్రిపేర్ అయ్యి ఉండటం బెటరు. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్కి వచ్చేసరికి వీళ్ళకి అడిగినటువంటి క్వశ్చన్, ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg, మాస్ వాల్యూ ఇచ్చారు 10 kg, లిఫ్టెడ్ టు ఏ హైట్ ఆఫ్ 20 meters from the ground. If the value of acceleration due to gravity is g value 9.8, find its potential energy. పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఏంటమ్మా? పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీహెచ్. సో మాస్ వాల్యూ 10 kg, సో 10 ఇచ్చారు. హైట్ జీ వాల్యూ 9.8, హైట్ వాల్యూ 20. సో ఇది వేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మనకి 13 మార్క్స్ ఇక్కడ మనకి కవర్ అవడం జరుగుతుంది. ఓకే, సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, ప్లీజ్ గో ఫర్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ యొక్క థర్మల్ ఫిజిక్స్కి వెళ్ళండి. థర్మల్ ఫిజిక్స్లో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది టెంపరేచర్ స్కేల్ కన్వర్షన్. ఓకే, టెంపరేచర్ స్కేల్ కన్వర్షన్ అంటే మీకు 3 ఉన్నాయి. డిగ్రీ సెల్సియస్ C/5 ఈక్వల్ టు F-32/9 ఈక్వల్ టు T-273/5. ఈ యొక్క ఫార్ములా వేసుకోండి. C/5 ఈక్వల్ టు F-32/9 ఈక్వల్ టు T-273/9. సో డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్హీట్ అయితే ఈ రెండు తీసుకోవాలి. ఫారెన్హీట్ నుంచి కెల్విన్స్ లోకి అయితే ఈ రెండు తీసుకోవాలి. డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్స్ లోకి అయితే ఈ రెండింటిని తీసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకుని టెంపరేచర్స్ ని ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. వెరాజ్ బాయిల్స్ లాకి వచ్చేసరికి ఏంటి, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వాల్యూమ్. ఫార్ములా ఏమవుతుందంటే P1V1 ఈక్వల్ టు P2V2 అవుతుంది. ఆల్రెడీ చెప్పి ఉన్నాము, ఒకసారి రిఫర్ చేసుకోండి. అదే చార్లెస్ లాకి వచ్చేసరికి ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద టెంపరేచర్. సో దాని నుంచి V1/T1 ఈక్వల్ టు V2/T2. దీని యొక్క స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. 3 మార్క్స్ అడగొచ్చు, దాని మీద ప్రాబ్లం కూడా అడగొచ్చు. ఓకే, ఇది బాయిల్స్ లా, చార్లెస్ లా. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కువ ఫోకస్ గెలాస్కస్ లాకి వచ్చేసరికి మీకు వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ కాబట్టి P1/T1 ఈక్వల్ టు P2/T2. నెక్స్ట్ ఇంకొకటి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి అంటే PV ఈక్వల్ టు NRT. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ గివెన్ బై మాస్ ఆఫ్ ద గ్యాస్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద గ్యాస్. R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. T అంటే టెంపరేచర్, P అంటే ప్రెజర్, V అంటే వాల్యూమ్. ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో అది 4th చాప్టర్ అండి. సో గుర్తుపెట్టుకుంటారు కదా, ఈ యొక్క టెంపరేచర్ స్కేల్స్ కన్వర్షన్, బాయిల్స్ లా అండ్ ప్రాబ్లమ్స్, చార్లెస్ లా అండ్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత గెలాస్కస్ లా అండ్ ప్రాబ్లమ్స్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో ఇక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో ఒకసారి రిఫర్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే డెరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఇప్పుడే చెప్పాడు, డెరివేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి అదే అడిగారు. PV ఈక్వల్ టు NRT యొక్క డెరివేషన్ చూడండి. తర్వాత ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ 60 cc. టెంపరేచర్ T1 ఇచ్చారు అండ్ వాల్యూమ్స్ V1 ఇచ్చారు. సిసి అంటే సెంటీమీటర్ క్యూబ్, అంత ముందు చెప్పి ఉన్నా. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ ఎట్ 127 డిగ్రీ సెంటిగ్రేడ్. T2 ఇచ్చేశారు. ఇఫ్ ద ప్రెజర్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్, ప్రెజర్ కాన్స్టెంట్ అన్నారు. ఇట్స్ V2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రెజర్ కాన్స్టెంట్ అంటే ఎలా అప్లై చేశారు? చార్లెస్ లా అప్లై చేయాలి. సో కాబట్టి V1/T1 ఈక్వల్ టు V2/T2. మీకు ఇందులో V1 వాల్యూ తెలుసమ్మా, T1 వాల్యూ తెలుసు, T2 వాల్యూ తెలుసు, V2 వాల్యూ తెలియదు. డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉన్న వాటిని కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. థర్మల్ ఫిజిక్స్ లో ఎప్పుడు కూడా డిగ్రీ సెంటిగ్రేడ్ ని డైరెక్ట్ గా తీసుకోవద్దు, వాటిని కెల్విన్స్ లో కన్వర్ట్ చేయండి. అంటే ఏం చేస్తారు, 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే గనక ఆ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ కి +273 యాడ్ చేయండి, సరిపోతుంది. అలాగే 127 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే గనక దానికి 273 యాడ్ చేయండి. అలానే ఇక్కడ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏమడిగారు, ఇగో చూడండి.
కన్వర్ట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇంటూ డిగ్రీ ఫారెన్ హీట్ అన్నారు. కన్వర్ట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇంటూ డిగ్రీ ఫారెన్ హీట్ అంటే ఏంటి? C/5 ఈక్వల్ టు F-32/9 యూజ్ చేస్తే సరిపోతుంది. సి వాల్యూ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ 20 వేయాలి. దీన్ని ఇక్కడ సి ప్లేస్ లో 20 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రిపుల్ ఈ వాళ్ళకి అడిగినటువంటి పేపర్లో షార్ట్ ఆన్సర్లో కన్వర్ట్ 101 డిగ్రీ ఫారెన్ హీట్ ఇంటూ కెల్విన్ అనమాట. 101 డిగ్రీ ఫారెన్ హీట్ ఇంటూ కెల్విన్ సేమ్ ఫార్ములా. C/5 ఈక్వల్ టు F-32/9. సో సి వాల్యూ 101, సి వాల్యూ కనుక్కోవాలి. సో ఎఫ్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఇక్కడ చూడండి, కన్వర్ట్ 101 డిగ్రీ ఫారెన్ హీట్ ఇంటూ కెల్విన్ అన్నాడు. కెల్విన్ కాబట్టి ఏంటి? T-273/5 అంటే మనం యూజ్ చేయాల్సింది ఈ రెండు. ఎఫ్ ప్లేస్ లో 101 వేయాలి, టీని అలానే ఉంచేసేయాలి, సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ అడిగినటువంటి ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే, వీళ్ళకి అడిగినటువంటి ఎస్ఏ క్వశ్చన్ డిస్ట్ స్టేట్ బాయిల్స్ లా, చార్లెస్ లా, గెలాస్కస్ లా మూడిటి యొక్క స్టేట్మెంట్ అడిగాడు అంతే. టెంపరేచర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. చార్లెస్ లాగా వచ్చేసరికి ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. గెలాస్కస్ లాగా వచ్చేసరికి వాల్యూమ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఆర్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఆర్ పర్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ గ్యాస్. ఇది ఒక ప్రాబ్లం అడిగాడు, అది ఒకటి రెఫర్ చేసుకోండి. తర్వాత మీకు మెకానికల్ దాంట్లో అడిగినటువంటి థియరీ ఎస్ఏ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. డెరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, రిపీటెడ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ డెరివేషన్ అడిగారు. ఏ గ్యాస్ ఎట్ 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ హీటెడ్ టు 130 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే T1 ఇచ్చారు, T2 వాల్యూ ఇచ్చారు, ప్రెజర్ కాన్స్టెంట్ అన్నారు. ఇఫ్ ద ఫైనల్ వాల్యూమ్ ఇస్ 240, ఇట్స్ ఇనిషియల్ వాల్యూమ్. ఫైనల్ వాల్యూమ్ V2 వాల్యూ ఇచ్చారు, V1 కనుక్కోమని. ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే మనం అప్లై చేయాల్సినటువంటి లా ఏంటి? ప్రెజర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే సేమ్ V1/T1 ఈక్వల్ టు V2/T2, చార్లెస్ లా అనేది అప్లై చేయాలి. సో దాని నుంచి V2 కనుక్కోవాలి. V2 అన్నాను, సారీ V1 వాల్యూ కనుక్కోవాలి. V1 వాల్యూ అన్నోన్ కాబట్టి V1 ఒకటే అన్నోన్ ఈ యొక్క ఫార్ములాలో. V2 వాల్యూ ఇచ్చారు, T1 వాల్యూ ఇచ్చారు, T2 వాల్యూ ఇచ్చారు. T1 T2 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఇచ్చారు కాబట్టి వాటిని మనం కెల్విన్స్ లోకి కన్వర్ట్ చేసుకోవటం బెటర్. సో ఇది దీనికి సంబంధించి. ఓకే. సో ఈరోజు మీరు ఈ చాప్టర్స్ 4 కూడా కంప్లీట్ చేయండి. ఓకే. రిమైనింగ్ క్లాస్ అనేది నేను మరలా ఇంకొక సెషన్ అనేది తీసుకుంటా. సో టార్గెట్ గా పెట్టుకోండి. ఈ రోజు మీరు మొత్తం కూడా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ 3 పేపర్స్ ఎవరికి లేనటువంటి అవకాశం మీకు ఉంది. ఏంటి అంటే మన చేతిలో 3 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఈ వాళ్ళది ఉంది, ఈసీ వాళ్ళది ఉంది, మెకానికల్ ఉంది. అవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఈ 4 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఈ నైట్ లోపు ప్రిపేర్ అవ్వండి. మళ్ళా రేపు మార్నింగ్ వీటి మీద డిస్కషన్ చేద్దాం. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, సౌండ్, మోడర్న్ ఫిజిక్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకే. సో ఇదే ప్లాన్ ప్రకారం చేయండి. ఇప్పుడు మీకు దీంట్లో ఇప్పుడు వరకు చెప్పినటువంటి దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా డిఫికల్టీస్ ఉంటే గనక ఒకసారి అడగండి. లేదు అంటే గనక సెషన్ని క్లోజ్ చేస్తాను. వెరీనువన్ సుధారాణి, ఎవరమ్మా పేరు మర్చిపోయా నేను. సుధారాణి అంతకుముందు కూడా ఉన్నారు. నాగాక్షన్ సార్. అక్షయ, ఓకే ఓకే, వెరీ గుడ్. ఎలా రాస్తున్నావు ఎగ్జామ్స్? బాగానే రాస్తున్నాను సార్. ఓకే ఓకే. ఇందులో ఏదైనా